వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పొటాటో స్టఫింగ్ రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా కేక్ ప్యాన్ తీసుకొని అందులో సగం వరకు ఇడ్లీ పిండిని వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నీ కవర్ అయ్యేలాగా బాగా కవర్ చేసుకొని ఫ్రీ హీట్ మీద ఆవిరి పట్టండి. అలా ఆవిరి పట్టిన తర్వాత స్టఫింగ్ కోసం ఒక బౌల్లో 1 కప్ వరకు పొటాటోస్ని వేసుకొని బాగా మ్యాష్ చేయండి. అలా మ్యాష్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్ వరకు ఆనియన్స్, అలాగే 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మన ఆవిరి పట్టిన పిండి పైన ఈ పొటాటో స్టఫింగ్ అనేది బాగా అప్లై చేసుకోవాలి. అలా ఏమాత్రం ఖాళీ లేకుండా ఫుల్గా అప్లై చేసుకున్న తర్వాత సగం ఉన్న ఇడ్లీ పిండిని మళ్ళీ కవర్ చేసేసి పైన ఫుల్గా వేసేసుకొని మళ్ళీ ఆవిరి పట్టండి. అలా ఉడికిందో లేదో తెలియడానికి స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఒకసారి గుచ్చి చూడండి. ఏమీ అంటుకోకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. అలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకోండి. అంతేనండి, పొటాటో స్టఫింగ్ రొట్టె రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎప్పుడైనా ఈ వీడియో ట్రై చేసి ఉంటే రెసిపీ కామెంట్ చేయండి.